ఫ్రెండ్స్, ఈరోజు ఎల్ఈడి ట్యూబ్ లైట్ని ఏ విధంగా రిపేర్ చేసుకోవచ్చు. ఎల్ఈడి ట్యూబ్ లైట్ని ఎన్నో రకాలుగా మనం రిపేర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈరోజు మనకు దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటి, ఈ ప్రాబ్లంని మనం ఎలా రిపేర్ చేసి సాల్వ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. అదేవిధంగా ఈ వీడియో మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్టయితేనే ఈ వీడియో మీకు అర్థమవుతుంది. మరింత ఆలస్యము ఈ వీడియో చూసే ముందు ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఈరోజు మనము ఈ ఎల్ఈడి ట్యూబ్ లైట్ని ఏ విధంగా రిపేర్ చేయాలనేది ఈ వీడియోలో మీకు చూపెడతాను. ఇక్కడ మనకి కంపెనీ వచ్చేసి దీని క్రాంప్టన్ కనిపిస్తుంది కదా, క్రాంప్టన్ కంపెనీ. సరే, ఏదైనా ఏ కంపెనీ అయినా కూడా మనం చాలా ఈజీగా రిపేర్ చేసుకోవచ్చు. మొదలు ఇక్కడ కేబుల్, పవర్ కేబుల్ ఉంటుంది. పవర్ కేబుల్ నుంచి ఇటు సైడ్ చూసినట్టయితే ఇక్కడ మనకు క్యాప్ ఉంటుంది. ఈ క్యాప్ను మనం ఇక్కడ నుంచి బయటికి తీసేయాలి. బయటికి తీసేస్తే ఇక్కడ మనకు ఒక ఎల్ఈడి స్ట్రిప్ కనిపిస్తుంది, చూసారా? ఇక్కడ ఈ క్యాప్ ఒకవేళ ఇటు సైడ్ లేకుండా అంటే ఇటు సైడు ఇంకో సైడ్ ఉంటుంది. ఇగో ఇటు సైడు ఈ క్యాప్ను మనం తీసేయాలి బయటికి. ఓకే, ఇక్కడ మనకు కేబుల్స్ కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మనము ఒకసారి ఆన్ చేసి చూద్దాము, అసలు వెలుగుతుందా వెలగడం లేదా అనేది ఇప్పుడు మీకు చూపెడతాను. చూపెట్టిన తర్వాత ఇప్పుడు ఓపెన్ చేస్తాను దీన్ని. ఇక్కడ ప్లగ్లో పెట్టి మీకు చూపెడతాను ఇది వెలుగుతుందా లేదా అనేది. ఈ ట్యూబ్లైట్ వెలగడం లేదు, అసలు బ్లింక్ కూడా అవ్వడం లేదు. దీన్ని ఏ విధంగా రిపేర్ చేయాలని ఇప్పుడు చూపెడతాను. మనం ఇంతకుముందు క్యాప్ తీసాం కదా, ఇక్కడ చూసినట్టయితే మనకు ఎల్ఈడి స్ట్రిప్ ఉంది. అదేవిధంగా ఈ కేబుల్ ఇందులో నుంచి బయటికి తీసేయాలి. ఇందులో నుంచి బయటికి తీస్తూ ఈ కేబుల్ను బయటికి ఇగ్గాలి. ఇలా బయటకు వచ్చేసింది. ఈ డ్రైవర్ బయటకు వచ్చేసింది. ఈ స్ట్రిప్ కూడా ఉంటుంది కదా, ఎల్ఈడి స్ట్రిప్ను కూడా బయటికి తీసేయండి. ఓకే, ఇలా బయటికి తీసేసిన తర్వాత ఈ స్ట్రిప్ ఇలా ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఈ డ్రైవర్ను చూసినట్టయితే ఇదంతా మొత్తం కాలిపోయింది, చూసారు? ఇక్కడ ఇదంతా కూడా కాలిపోయింది. తర్వాత దీని బదులుగా ఇందులో ఏమి వేస్తే ఈ ట్యూబ్ లైట్ వెలుగుతుంది అనేది కూడా మీకు చూపెడతాను. మొదటగా ఏం చేయాలంటే ఇక్కడ కనెక్షన్స్ ఉన్నాయి కదా, ఈ కేబుల్ కనెక్షన్స్ సాల్రింగ్తోని ఇక్కడ రెడ్ ప్లస్, ఈ బ్లాక్ మైనస్, ఇక్కడ రాసి ఉంటుంది ప్లస్ మైనస్ అని. ఓకే, ఇది రిమూవ్ చేసేయండి. ఇది పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మల్టీమీటర్ సహాయంతో ఈ మల్టీమీటర్ను బజర్లో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ బజర్ సింబల్ మీదకి పెట్టేసుకొని, ఈ బజర్ సింబల్ మీద పెట్టేసుకొని ఒక్కొక్క ఎల్ఈడి లైట్ని మనము ఇక్కడ చూడండి, మీరు వెలుగుతుందా వెలగలేదు. అయితే ఇక్కడ ఉల్టా చేయండి, ఇది ఇలా వెలుగుతుంది కదా. ప్రతి ఒక్క ఎల్ఈడిని కూడా మీరు ఇలా చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ప్రతి ఒక్క ఎల్ఈడి కూడా వెలగాలి. ఈ మల్టీమీటర్తోని చెక్ చేసుకుంటా, ప్రతి ఒక్క ఎల్ఈడిని చెక్ చేసుకుంటా పూర్తిగా చివరి వరకు కూడా ఇట్లా వెలగాలి. ఎక్కడ మిస్ కానీ ఇవ్వద్దు, ప్రతిదీ కూడా చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. చూసారా, లాస్ట్ ఎల్ఈడి వరకు కూడా మనకు ఈ స్ట్రిప్ బాగానే ఉంది. ఇక్కడ ఈ పవర్ డ్రైవర్ మాత్రమే ఫెయిల్ అయిపోయింది. దీనికి బదులు ఇందులో ఏమి వేస్తే బాగుంటుందని ఇప్పుడు మీకు ఈ వీడియోలో చూపెడతాను. ఇలాంటి ఎల్ఈడి బల్బులు మన ఇంట్లో ఖరాబ్ అయినవి ఉంటాయి కదా, ఇక్కడ ఎల్ఈడిస్ మాత్రం పోతాయి, లోపల డ్రైవర్ మాత్రం ఓకే ఉంటుంది. బ్లింక్ అవ్వడం కానీ, ఇలా బ్లింక్ అవుట్ ఉండడం కానీ ఉంటుంది కదా, అలాంటి ఎల్ఈడి బల్బులను, ఇది 9 వాట్ బల్బ్ ఇది. ఇప్పుడు మనం దీన్ని ఒకసారి చెక్ చేసి చూద్దాం, ఇది వస్తుందా లేదా అనేది. ఇది రావడం లేదు. దీని డ్రైవర్ను బయటికి తీయాలి. ఈ స్క్రూ డ్రైవర్ సహాయంతో దీని డ్రైవర్ని బయటికి తీసేయండి. ఇలా బయటికి తీసేసిన తర్వాత దీనికి కూడా రెడ్ అండ్ బ్లాక్ రెండు ఉన్నాయి, చూడ కేబుల్ ఉన్నాయి కదా, ఈ రెండు కేబులను మనము ఐరన్తోని బయటికి తీసేయాలి. ఇలా బయటికి తీసేయాలి. ఇప్పుడు ఈ బోర్డుని
ఇందులోకి వెళ్ళి బయటికి తీసేయాలి. అంటే ఇక్కడ ఈ లెడ్తోని ఈ పూర్తిగా దీన్ని బయటికి తీసే ప్రయత్నం చేయాలి. దీన్ని ఈ విధంగా మెల్లిగా బయటికి తీసేయాలి. ఈ విధంగా బయటికి తీసిన తర్వాత మనకు పవర్ డ్రైవర్ బయటకు వచ్చేసింది. ఇక్కడ చూసారా ఏసీ కనెక్షన్, ఇక్కడ ఇది మన ఎల్ఈడికి పోయే కనెక్షన్స్. ఇప్పుడు మనకు ఈ పాత డ్రైవర్ కనెక్షన్స్ ఉంటాయి కదా, ఈ కనెక్షన్స్ని రిమూవ్ చేసేయండి. ఇప్పుడు దీనికి ఏసీ కనెక్షన్ ఇక్కడ చేసుకోండి ఒకటి. ఇట్లా ఏసీ కనెక్షన్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనకు ఇక్కడ ఎల్ఈడికి కనెక్షన్స్ కావాలి కదా, ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ రెండు ఉన్నాయి కదా, ప్లస్ మైనస్. ఇక్కడ మనము ఇక్కడ ప్లస్ ఇక్కడ మైనస్ ఉంది. ఇక్కడ మనము ఇప్పుడు ఈ కేబుల్ మనం జాయింట్ చేసుకోవాలి. ప్లస్కు రెడ్ వైర్ జాయింట్ చేసుకోండి ఇక్కడ. ఓకే, అదేవిధంగా మైనస్కు ఇక్కడ బ్లాక్ వైర్ జాయింట్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఈ రెండు కేబుల్లను ఇక్కడ కనిపిస్తున్న స్టిప్ ఉంది కదా, ఈ స్టిప్ మీద జాయింట్ చేసుకోవాలంటే ఇక్కడ మనకు ప్లస్ మైనస్ రాసి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది. మనం ఇంతకుముందు ప్లస్ను రెడ్గా అతికించుకున్నాం కదా, ఆ రెడ్డును ఇక్కడ ప్లస్కు మనం జాయింట్ చేయాలి. ఇక్కడ ప్లస్కు మనం జాయింట్ చేసాము. అదేవిధంగా ఈ బ్లాక్ను మైనస్ ఉంది కదా, ఈ కింద మైనస్ ఉంది, ఈ మైనస్కు మనం సాల్డరింగ్ చేయాలి. ఇప్పుడు దీనికి పవర్ సప్లై ఇస్తే ఏ విధంగా వెలుగుతుందో చూపెడుతున్నాను. ఇప్పుడు దీనికి నేను పవర్ సప్లై ఇస్తున్నాను, చూడండి. చూసారా, ఇలా వెలుగుతుంది. చూసారా, ఇది ఎల్ఈడి ఒక డ్రైవర్ను తీసుకొచ్చి, ఎల్ఈడి బల్బు డ్రైవర్ను తీసుకొచ్చి ఎల్ఈడి ట్యూబ్లైట్కు మనము సెట్ చేస్తే ఆటోమేటిక్గా ఈ ట్యూబ్లైట్ మళ్ళీ యథావిధిగా వెలుగుతుంది. ఇది చాలా ఈజీ మెథడ్. ఒకవేళ ఎల్ఈడి బల్బులో డ్రైవర్ గిట్లా ఫెయిల్ అయిపోతే ఆటోమేటిక్గా మనం ఎల్ఈడి లైట్ ఉంటుంది, 9 వాట్స్ ఎల్ఈడి లైటు, ఆ ఎల్ఈడి 9 వాట్స్ ఎల్ఈడి లైట్ని డ్రైవర్ని తీసుకొచ్చి ఈ ఎల్ఈడి ట్యూబ్లైట్కి సెట్ చేసుకుంటే ఆటోమేటిక్గా యథావిధిగా మళ్ళా మనకు పనికి వస్తుంది. ఇప్పుడు ఈ స్టిప్ను మనం యథావిధిగా ట్యూబ్లైట్లో ఎలా సెట్ చేయాలని చూపెడతాను. ఓకే ఫ్రెండ్స్, మనం ఇందులో నుంచి ఈ స్టిప్ను బయటికి తీసాం కదా, ఈ స్టిప్ను ఇందులో కరెక్ట్ మళ్ళీ సెట్ చేయాలి. ఇలా సెట్ చేసుకోవాలి. ఇప్పుడు కేబుల్ ఉంటుంది, కేబుల్ కూడా ఇందులోకి పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ డ్రైవర్ ఉంటుంది కదా, ఈ డ్రైవర్కు మనము ఫుల్గా టేప్ వేసేయాలి. ఒక పెద్ద టేప్ తీసుకోవాలి. ఈ డ్రైవర్ పైనుంచి పూర్తిగా కనెక్షన్ ఎటు కూడా తాకకుండా, పూర్తిగా బయటపడకుండా దీనికి టేప్ వేసుకోవాలి. చూసారుగా, ఈ విధంగా టేప్ వేసుకోవాలి. టేప్ వేసుకొని ఈ క్యాప్ ఉంటుంది కదా, ఈ క్యాప్ను సేమ్ యథావిధిగా మళ్ళీ ఇందులో పెట్టేసి లాక్ చేసేసి ఈ విధంగా మళ్ళీ దీనికి జాయింట్ చేస్తూ పైనుంచి ఇలా టేప్ వేసుకుంటే సరిపోతుంది. అది ఎక్కడికి కూడా బయటికి వెళ్ళదు. ఇప్పుడు మళ్ళీ మీకు ఆన్ చేసి చూపెడతాను. ఇప్పుడు మీకు పవర్ సప్లై ఇచ్చేసి ఇది ఎలా వెలుగుతుందో చూపెడుతున్నాను. చూసారు కదా, ట్యూబ్లైట్ మళ్ళా యథావిధిగా మనకు ట్యూబ్లైట్ వెలుగుతుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ ట్యూబ్లైట్ను ఏ విధంగా ఖరాబ్ అయినా కూడా ఎల్ఈడిని టెస్ట్ చేసుకొని అందులో డ్రైవర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత మన ఎల్ఈడి 9 వాట్ బల్బు లోపల ఉండే
ఆ డ్రైవర్ను తీసుకొచ్చి ఈ ట్యూబ్ లైట్ ఎల్ఈడి స్ట్రిప్కు జాయింట్ చేసినట్టయితే యథావిధిగా మనకు ట్యూబ్ లైట్ వెలగడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఈ వీడియోను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కకున్న బెల్ గుర్తును నొక్కి పైనున్న ఆల్ బెల్ గుర్తును యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోను మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.